హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా ఎయిటీన్లో ఉన్న ప్రతి ఒక్కరి రిపోర్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. సో మన కెరీర్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో. ఎంతమంది చూసారో తెలియదు. సో మన ఎయిమ్ అకాడమీలో ప్రతి ఒక్కరి రిపోర్ట్ తీశారు, బికాస్ కెరీర్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. సో వీఆర్ విత్ రఫీ టుడే. తన కెరియర్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. హాయ్ రఫీ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు మీ కెరీర్ రిపోర్ట్ తెలుసుకోవడానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో లెట్స్ గెట్ ఇంటు దట్. టుడే కూడా రఫీ ఏజ్ 15. ఓకే, యువర్ ప్రొఫైలింగ్. మీరు కరెంట్ స్టేజ్ ఆఫ్ ప్లానింగ్లో మెథాడికల్ స్టేజ్లో ఉన్నారు. సో మీరు దీనికి అగ్రీ చేస్తారా లేదా? అంటే నేను మెథడాలజికల్ అంటే అది నేను అనుకున్నట్టే వచ్చింది. నేను ప్లానింగ్ కరెక్ట్గానే ఉంది, కాకపోతే కాంట్రాక్ట్ ప్లాన్ లేదు. అలా నేను అన్ని ప్లాన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. కెరీర్లో ఎలా వెళ్ళాలి అది మొత్తం కరెక్ట్గానే ఉంది, కానీ కాంట్రాక్ట్ అంటే డీటెయిల్ చేసుకోలేదు. అలాగే నేను అంతే వచ్చింది అందులో కూడా. ఓకే, నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ ద కెరియర్ పర్సనాలిటీ. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, సెన్సింగ్, ఇంట్యూటివ్, థింకింగ్, ఫీలింగ్, జడ్జింగ్, పర్సీవింగ్. సో రఫీది ఈరోజు ఇంట్రోవర్ట్ 43%, ఎక్స్ట్రోవర్ట్ 57%, సెన్సింగ్ 29%, ఇంట్యూటివ్ 71%, థింకింగ్ 71%, ఫీలింగ్ 29%, జడ్జింగ్ 43% అండ్ పర్సీవింగ్ 57%. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చెప్పినట్టు కెరీర్ పర్సనాలిటీ అనాలిసిస్ ఇచ్చారు ఇక్కడ. ఎనర్జీ అండ్ అటెన్షన్ అంటే నేను ఎక్స్ట్రావర్ట్, ఎండ్ ఎక్కువగా ఎక్స్ట్రావర్ట్ దగ్గర ఉంది కదా. ఎక్స్ట్రావర్ట్ అంటే ఏంటంటే యాక్చువల్గా యు ఆర్ ఏ క్వైట్ టాకేటివ్, ఎనర్జైజ్డ్ అండ్ లైక్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ అదర్స్. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను, ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం అలా ఎక్కువగా ఉంది. యువర్ ప్రైమరీ మోడ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఫోకస్డ్ ఎక్స్టర్నల్లీ. బయటకి మాట్లాడుతూ ఎక్కువగా బయట జీవిస్తూ ఉంటాను అనమాట, లోపల కాకుండా. యూ క్యాన్ ఈజీలీ బి డిస్ట్రాక్టెడ్. ఎవరైనా నేను ఏమైనా పని చేస్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట, వేరే వైపుకి తీసుకెళ్ళొచ్చు అని ఇక్కడ ఎక్స్ట్రావర్ట్ అంటే. యూ క్విక్లీ అడాప్ట్ టు ఏ గివెన్ సిచ్యువేషన్. ఇచ్చిన సిచ్యువేషన్కి ఎక్కువగా స్పీడ్గా అడాప్ట్ అయిపోతాను అనమాట ఇక్కడ ఎక్స్ట్రావర్ట్ అంటే చూస్తే. యు ఆర్ సమ్ టైమ్స్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ అటెన్షన్ సీకర్. అటెన్షన్ సీకర్ అంటే నాకు గుర్తింపు ఉండాలి ఒక చోట అని అనుకునేవాడిని. హౌ డూ యూ గ్రాస్ప్ అండ్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్. నేను ఏదైనా నా మనసులోకి తీసుకోవాలి, నా బ్రెయిన్లోకి ఎక్కాలి అని అనుకుంటే ఇన్ఫర్మేషన్, అవి ఇంట్యూటివ్ పర్సనాలిటీ ఇక్కడ వచ్చింది. యు ఆర్ వెరీ ఇమాజినేటివ్, ఓపెన్ మైండెడ్ అండ్ క్యూరియస్. ఇమాజినేటివ్ అంటే ఊహిస్తాను అనమాట, ఎవరైనా చెప్తే ఊహిస్తాను. తర్వాత ఓపెన్ మైండ్ ఎక్కడైనా అంటే క్యూరియస్. నెక్స్ట్ క్యూరియస్ అంటే తెలుసుకోవాలి, ఒక ఆశ, అది నాలో ఎక్కువ ఉందని ఇక్కడ చెప్పారు. యూ ప్రిఫర్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఫోకస్ ఆన్ హిడెన్ మీనింగ్స్ అండ్ ఫ్యూచర్ పాసిబిలిటీస్. దాగి ఉన్న వాటిని, మీనింగ్స్ కానీ వీటిని బయటికి తీయాలి అని అనుకుంటాను. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ థింగ్స్ దట్ ఆర్ న్యూ అండ్ డిఫరెంట్. అర్థమే ఉంటుంది. యూ ఫస్ట్ లైక్ టు సీ ద బిగ్గెస్ట్ పిక్చర్ దెన్ ట్రై టు ఫైండ్ అవుట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు నాకు ఏమైనా చెప్పారంటే ఫస్ట్ ఒక బొమ్మ అక్కడ కదులుతుంది అనమాట, తర్వాత ఇది జరుగుతుందా జరగదా అని ఫ్యాక్ట్ మాట్లాడే దగ్గరికి వస్తాను. ఇంట్యూటివ్ పర్సనాలిటీ. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూ థింగ్స్ అండ్ వాట్ మైట్ బి పాసిబుల్. న్యూ థింగ్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. యూ సాల్వ్ ప్రాబ్లమ్స్ బై లీపింగ్ బిట్వీన్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ పాసిబిలిటీస్. ఇలా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటాను, ఇది ఇంపార్టెంట్. హౌ డూ యూ మేక్ డెసిషన్స్ ఎలా తీసుకుంటాను? థింకింగ్ ద్వారా, ఫీలింగ్ ద్వారా కాదు, థింకింగ్ ద్వారా తీసుకుంటాను. యూ స్విమ్ టు మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ లాజిక్. నా సరౌండింగ్స్ కూడా ఎక్కువగా లాజికల్గానే థింక్ చేయమని అనుకుంటే అలా నేను లాజికల్ థింకింగ్ అని ఇచ్చారనుకుంటున్నాను. యు ఆర్ రూల్డ్ బై యువర్ హెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హార్ట్. నేను నా మనసుతో ఆలోచిస్తాను, నా హృదయంతో కాకుండా.
యు ఆర్ ఏ క్రిటికల్ థింకర్ అండ్ ఓరియంటెడ్ టువర్డ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. క్రిటికల్ థింకర్, థింకింగ్ అని ఇక్కడ ఇచ్చారు కదా, ఫీలింగ్ కాకుండా. కాబట్టి నేను క్రిటికల్ థింకర్ అని రిపోర్ట్ వచ్చింది. నేను అయినా క్రిటికల్ థింకరే నేను కూడా. హౌ డూ యూ ప్రిఫర్ టు ప్లాన్ యువర్ వర్క్? ఎలా నేను నా వర్క్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను? పర్సేవింగ్, స్పాంటేనియస్. యూ సీమ్ టు ప్రిఫర్ ఏ ఫ్లెక్సిబుల్ అంటే ఎలా సిచ్యువేషన్ తగ్గట్టు అలా తిరుగుతానమాట. నేను వరల్డ్ని ఇప్పుడు నాకు జరిగే ఒక వర్క్ని అడాప్ట్ చేసుకుంటాను, ఆర్గనైజ్ చేయను అనమాట దాన్ని. యు ఆర్ ఏ ర్యాండమ్ థింకర్ హూ ప్రిఫర్స్ టు కీప్ హిజ్ ఆర్ హర్ ఆప్షన్స్ ఓపెన్. నేను ర్యాండమ్గా థింక్ చేస్తాను, థింకింగ్ అని ఇందాక వచ్చిన ఫీలింగ్ కాకుండా అదే ఇక్కడ చెప్పారు. యు ఆర్ స్పాంటేనియస్ అండ్ ఆఫెన్ జగిల్ సెవరల్ వర్క్స్ అట్ వన్స్. చాలా పనులు ఒకేసారి చేయగలను అని ఇక్కడ చెప్పారనమాట. రఫీ మీరు ఇక్కడ ఇది చెప్పట్లేదు, మీరు మా బహుశా సిగ్గుపడుతున్నట్టున్నారు. సో రఫీ స్ట్రెంగ్స్: నాలెడ్జబుల్, క్విక్ థింకర్, ఎక్సలెంట్ బ్రెయిన్ స్ట్రామర్, ఎనర్జెటిక్ అండ్ క్యారిస్మాటిక్. అంటే ఎక్సలెంట్ బ్రెయిన్ స్ట్రామర్ ఈజ్ బికాజ్ ఎవరు ఏం చెప్పినా కూడా తన వైపు అంటే తన ఒపీనియన్ ఎలా ఉంటుందో అలా ఎదుటి వారిని మార్చే శక్తి ఉంది తనకి. సో ఇది చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టున్నాడు రఫీ, అందుకే నేను చెప్పాను. సో ఇప్పుడు యువర్ కెరియర్ ఇంట్రెస్ట్ టైప్స్ అంటే రఫీకి వేటి మీద ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుందాం. ఇన్వెస్టిగేటివ్ 100% ఉంది, అలాగే ఆర్టిస్టిక్ 91%. సో మీరు దీని గురించి ఏమంటారు? ఇన్వెస్టిగేటివ్, ఆర్టిస్టిక్ అంటే నాకు ఇన్వెస్టిగేటివ్లో ఇంట్రెస్టే ఉంది, అదే వచ్చింది. అంటే బాగా అందరి మీద ఇన్వెస్టిగేట్ చేస్తారా మీరు? ఇక్కడ ఇన్వెస్టిగేటివ్, ఆర్టిస్టిక్ అంటే ఇన్వెస్టిగేటివ్ అంటే సిబిఐ అది అనుకుంటావేమో, సిఐడి ఇవనుకుంటాం, కాదు. ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ అంటే అబ్జర్వెంట్, ఇంటెలెక్చువల్, అనలైజ్ అంటే అన్ని చెడు మంచి అదంతా చూసేవాళ్ళు అని. ఇక్కడ ఎంజాయ్ రీసెర్చ్ని ఎంజాయ్ చేస్తాను అని. యు ఆర్ యూజింగ్ లాజిక్ అండ్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. లాజిక్తో లాజికల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎలా, దీని మీద నాకు ఇన్వెస్టిగేటివ్ అని వచ్చింది. ఇన్వెస్టిగేటివ్ అంటే సిబిఐ అవి కాదు. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆక్యుపేషన్స్ దట్ రిక్వైర్ అబ్జర్వేషన్, లెర్నింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. నేను ఏ జాబ్స్ మీద, ఏ కెరీర్, వాటి మీద, దేని మీద నేను ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందంటే ఎక్కువ అబ్జర్వేషన్ ఉండాలి, మళ్ళీ ఎక్కువ నేర్చుకునేలా ఉండాలి, ఇంకా ఇన్వెస్టిగేట్ చేసేలా ఉండాలి. యు ఆర్ ఇంట్రాస్పెక్టివ్ అండ్ ఫోకస్డ్ ఆన్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే నేను ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాను అనమాట, ఎక్కువ క్వశ్చన్స్ అడిగి నాలో నేను అడిగి అలా నేర్చుకుంటాను అనమాట. క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే క్రియేటివ్గా ప్రాబ్లమ్, లాజికల్గా అలా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అలా. నేను ఏమైనా ఆలోచించినప్పుడు లాజికల్గా టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేసుకుని ఆలోచిస్తాను, ఐడియాస్ కానీ ఇవి. ఆర్టిస్టిక్ కూడా హై. యు ఆర్ ఇమాజినేటివ్ అండ్ ఎంజాయ్ క్రియేటివ్ యాక్టివిటీస్. ఎంజాయ్. యూ టెండ్ టు కమ్యూనికేట్ ఇన్ ఏ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఓపెన్ మేనర్. యూ ప్రిఫర్ వర్కింగ్ విత్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ ఐడియాస్తో నేను అది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. యు ఆర్ జనరల్లీ ఇంపల్సివ్ అండ్ ఎమోషనల్గా ఇంపల్సివ్గా అలా ఉంటానని. అది ఇక్కడ నాకు ఇన్వెస్టిగేటివ్, ఆర్టిస్టిక్ అని ఇక్కడ ఇచ్చారు, అందుకే. సో నెక్స్ట్ యువర్ కెరియర్ మోటివేటెడ్ టైప్స్. అంటే రఫీ ఏం అంటే ఏదన్నా ఒక పనిలోకి వెళ్తే ఆ పని చేయడానికి మోటివేషన్స్ ఉండాలి అని. సో ఇక్కడైతే రఫీకి స్ట్రక్చర్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ 100% ఉంది, అలానే క్రియేటివిటీ 100% ఉంది. సో ఎక్కడైతే స్ట్రక్చర్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అలానే క్రియేటివిటీ ఉంటాయో అక్కడే తను చాలా బాగా వర్క్ చేయగలుగుతాడు, ఇంట్రెస్ట్, మోటివేటర్ అనేది వస్తుంది అనమాట. సో మీరు దీని గురించి ఏమంటారు? అంటే ఏ చోట్ల మీకు మోటివేషన్ వస్తుంది? క్రియేటివిటీ ఉండాలి, అక్కడ ఇచ్చినట్టు క్రియేటివిటీ, స్ట్రక్చర్డ్ వర్క్ ఉండాలి. నాకు ఎక్కువగా ఆర్గనైజ్గా అలా కాకుండా స్ట్రక్చర్డ్ వర్క్ ఉండి క్రియేటివ్, లెర్నింగ్ ఇవన్నీ ఎక్కువ ఉండాలి. అక్కడ ఇచ్చారు స్ట్రక్చర్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అని. స్ట్రక్చర్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ హై, 100% ఉంది. ఎందుకంటే నాకు స్ట్రక్చర్ అలా వర్క్ చేయడం అంటే ఇష్టం. యూ ఎంజాయ్ వర్కింగ్ ఇన్ స్ట్రక్చర్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్. యూ లైక్ ఫాలోయింగ్ డైరెక్షన్స్ అండ్ గైడ్లైన్స్ని అంటే ఎవరైనా ఇంతవరకు అలా
బార్డర్ పెడితే అలా నేను చేస్తాను. యూ ఎంజాయ్ వర్క్ రొటీన్గా జరిగే వర్క్ని ఎంజాయ్ చేస్తాను. యూ డిస్లైక్ వెరైటీ అండ్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ వర్క్. పద్దాకలా చేంజ్ చేశారనుకోండి వర్క్ని, నేను కాన్సన్ట్రేట్ అంటే ఫోకస్ అక్కడ పడదాను. క్రియేటివిటీ హై. యూ ఎంజాయ్ ట్రయింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. యూ ఎంజాయ్ క్రియేటివిటీ. యూ డిస్లైక్ కన్వెన్షనల్ అప్రోచెస్. ఇక్కడ క్రియేటివిటీ అండ్ స్ట్రక్చర్ వర్క్ ఎన్విరాన్మెంట్ హై ఇచ్చారు, అందుకే నాకు అది హైయే ఉంది. అలాంటి చోట్ల నేను మోటివేట్ అయ్యి ఎక్కువగా పని చేయగలను, యాక్టివ్గా పని చేయగలను అని ఇచ్చారు. Oh, super. You are exactly like the Rafi. I agree that. And next, result of learning style. అంటే లాస్ట్ టైం చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఒక లెర్నింగ్ స్టైల్ ఉంటుంది. సో ఇయర్ మన రఫీ స్టైల్ అయితే విజువల్ లెర్నింగ్ 38%, అలాగే కైనెస్థెటిక్ లెర్నింగ్ 38%, రెండు ఈక్వల్గా ఉన్నాయి. వెరీ గ్రేట్. సో నెక్స్ట్ అక్కడ విజువల్ లెర్నింగ్ అంటే ఊహించుకొని వీడియోస్ చూసి డెమోస్ చూసి వాటి వల్ల నేను నేర్చుకోగలను ఎక్కువగా అని. దీస్ లెర్నర్స్ నీడ్ టు సీ ద టీచర్స్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ టు ఫుల్లీ అండర్స్టాండ్ ద కాంటెంట్ ఆఫ్ ద లెసన్. నేను టీచర్ యొక్క బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వీటి వల్ల నేను ఎక్కువగా నేర్చుకోగలను. ఆ లెసన్ యొక్క కంటెంట్ నాకు అర్థమైపోతుంది బాడీ లాంగ్వేజ్ వల్ల, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వల్ల. ఇలా ది జనరల్లీ ప్రిఫర్ టు సిట్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. నేను హైట్ ఉన్నా కానీ వెనకాల కూర్చున్నాను, కానీ నేను ముందే కూర్చున్నాను అనుకుంటాను ఎప్పుడు. డ్యూరింగ్ ఎ లెసన్ ఆర్ క్లాస్ రూమ్ డిస్కషన్స్, విజువల్ లెర్నింగ్స్ ఆఫెన్ ప్రిఫర్ టు టేక్ డీటెయిల్ నోట్స్. మ్యామ్ టీచర్ చెప్తుందా కానీ డీటెయిల్గా రాసుకోవాలి అని అనుకుంటాను అనమాట. దీస్ ఇండివిజువల్స్ థింక్ ఇన్ పిక్చర్స్ అండ్ మే యూజ్ డిస్ప్లే ఇంక్లూడింగ్ డయాగ్రామ్స్, ఇలస్ట్రేటెడ్ టెక్స్ట్ బుక్స్, ఓవర్ హెడ్ వీడియోస్, ఫ్లిప్ చాట్ యూజ్ ఆఫ్. ఇలా నేను చాట్స్, వీడియోస్ వల్ల, డెమోస్ వల్ల చెప్పాను కదా, ఇలా నేను నేర్చుకోగలను ఎక్కువగా అని చెప్పారు. కైనెస్థెటిక్ లెర్నింగ్ అంటే సెన్సింగ్, అంటే వాటిని టచ్ చేసి ఎక్స్పెరిమెంటల్గా ఇలా చేసి నేను కైనెస్థెటిక్ అంటే అలా నేర్చుకోగలను, బాగా నేర్చుకోగలను. సమ్టైమ్స్ ఇట్ కెన్ బి డిఫికల్ట్ ఫర్ ఇండివిజువల్స్ విత్ లెర్నింగ్ టు సిట్ స్టిల్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎక్కువసేపు కూర్చొని నేర్చుకోవడం అంటే నాకు నచ్చదు, ఎందుకంటే ఎక్కువసేపు కూర్చుంటే నేర్చుకోలేము కదా. అలా అంటే నేర్చుకోగలరు, నేను ఎక్స్పెరిమెంటల్గా నేర్చుకోగలను. ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా కూర్చోలేరు కదా, అలా. దట్స్ రైట్. సో నెక్స్ట్ యువర్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రఫీకి ఏం స్కిల్స్ ఉన్నాయో, ఏం ఎబిలిటీస్ అంటే ఏమేమి చేయగలడో మనం నేర్చుకుందాం. సో న్యూమరికల్ ఎబిలిటీ ఎక్సలెంట్ 100%, లాజికల్ ఎబిలిటీ 60%, వర్బల్ ఎబిలిటీ 40%, అండ్ clerical and organizing skills 30%, spatial and visualization ability 80%, leadership and decision making skills 100%. ఇంకా social and cooperation skills 100%, mechanical abilities 60%. సో ఇవన్నీ కరెక్ట్గానే వచ్చాయా, ఇంకా ఏమన్నా మిస్సింగ్ ఉన్నాయా అని అనిపిస్తుంది? లేదు, నాకు ఇది నేను కరెక్ట్గానే అనుకుంటున్నాను. ఇది నాకు తగ్గట్టే వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ నేను మ్యాథ్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాను, అందుకే ఇక్కడ 100% అని ఎక్సలెంట్ అని వచ్చింది. లాజికల్ ఎబిలిటీ 60%, ఎందుకంటే ఎక్కువగా అక్కడ చూసినట్టు మీరు 56% అంతే వచ్చింది లాజికల్ థింకింగ్ అలా. అందుకే నాకు 60%, నా సరౌండింగ్స్ అన్ని లాజికల్ థింకింగ్ అని చెప్పాను కదా, అందుకని అది 60% అని వస్తుంది. ఇంకా వెర్బల్ ఎబిలిటీ ఫెయిర్ అని అబ్జర్వ్ దాని గురించి మాట్లాడుతుంది. క్లరికల్ అంటే కరెక్ట్గా వర్క్ చేయడం అదంతా నాకు నచ్చదు, అందుకే ఫెయిర్ 30% అని వచ్చింది. లీడర్షిప్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎక్సలెంట్, ఎందుకంటే మనం దీని మీద ముందే వర్క్ చేసాం అన్నమాట. ఈ 6 months కనుక చూసుకున్నట్లయితే ఈ 18 మనం ఐఎం అకాడమీ వీటి వల్ల మేము ముందే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాం, అందుకే 100% అని వచ్చింది. సోషల్ అండ్ కోఆపరేటివ్ స్కిల్స్ 100%, మెకానికల్ స్కిల్స్ 60%, అందుకే అనుకుంటా ఇంజనీరింగ్ అని వచ్చింది ఒక ఆప్షన్. ఓకే, నౌ
యువర్ కెరియర్ క్లస్టర్స్ అంటే రఫీ కెరియర్ క్లస్టర్స్ ఏంటి అని తెలుసుకోవచ్చు మనం. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ 91% ఉంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ కెరియర్ కూడా అదే అనుకుంటున్నా నేను, ఆర్కిటెక్చర్. దీని మీద మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఇప్పుడిప్పుడు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటున్నారా? థర్డ్ క్లాస్లో, ఫిఫ్త్ క్లాస్లో వీటిల్లో ఎక్కువ ఎవరు గోల్ సెట్ చేసుకోరు. నేను 8th క్లాస్లో వీటిల్లో చూశాను ఈ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్. ఇప్పుడు మనం గుళ్ళు కానీ వీటిని చూసినట్లయితే కరెక్ట్గా కడతారు వాటిని. అలా ఎలా కడతారు అని నేను చూసుకొని వాటిలో కొంచెం రీసెర్చ్ చేస్తే ఇది తెలిసిందనమాట నాకు. ఆర్కిటెక్చర్ అండ్ వీటిలో కన్స్ట్రక్షన్లో నాకు ఎక్కువగా పవర్ ఉంది అని. ఓకే, యువర్ టాప్ 4 కెరియర్ క్లస్టర్స్. సో నీ టాప్ 4 కెరియర్ క్లస్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నీ కెరియర్ రిపోర్ట్. ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్, సైన్స్, మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్, బయో సైన్స్ అండ్ రీసెర్చ్. అంటే వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ మాటల్లో మీ కెరియర్ గురించి మీరే చెప్పారు కాబట్టి అనవసరం. సో మ్యానుఫ్యాక్చరింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్. యువర్ కెరియర్ పార్ట్స్. సో రఫీ చాలా కెరియర్ పార్ట్స్లోకి వెళ్ళొచ్చు అనమాట. చాలా వేస్ ఉన్నాయి వెళ్ళడానికి. ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, జియోగ్రఫిక్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ న్యూరో సైకాలజీ, ఇంకా చాలా ఉన్నాయి రఫీవి. సో ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నవి దీనిలో లేని ఉన్నాయా? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ దీనిలో లేదు, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్నాయి కానీ దీనిలో లేనివి ఉన్నాయా? మోటివేషనల్ స్పీకర్ అని నాకు ఉంది ఇంట్రెస్ట్, కానీ అందులో నా ఆప్షన్ రాలేదు. నెక్స్ట్, సో కెరియర్ క్లస్టర్ అదర్ రికమెండేషన్స్. సో ఇక్కడ చూసినట్టయితే కెరియర్ పాత్స్ ఏమేమి తీసుకోవచ్చు అంటే దేనిలోకి వెళ్తే ఎంత బాగా సెటిల్ అవ్వచ్చు అని ఉన్నాయి రఫీక్ అయితే. సో ఇక్కడ వీడియో గేమ్ డిజైనర్ టాప్ చాయిస్, వెబ్ డిజైనర్ గుడ్ చాయిస్, ఆటోమోటివ్ డిజైన్ గుడ్ చాయిస్, చాలా ఉన్నాయి. ఇంకా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గుడ్ చాయిస్, క్రియేటివ్ రైటర్ గుడ్ చాయిస్, ప్రోడక్ట్ డిజైనింగ్ గుడ్ చాయిస్. వావ్, చాలా బాగుంది మీ కెరియర్. సో మీ కెరియర్ చూస్ చేసుకుంటే అంటే ఎంత మంచి చూస్ చేసుకుంటే అంత మంచి రిజల్ట్ మీకు వస్తుంది. సో ఇక్కడ యువర్ ఎడ్యుకేషన్ రోడ్ మ్యాప్ అని ఉంది మీ రిపోర్ట్లో. రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు. మనం ఎటువైపు వెళ్తే, ఇప్పుడు నేను 10th క్లాస్ కదా, అక్కడ ఏమి ఇచ్చారు, నేను ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ చదివితే ఆర్కిటెక్ట్గా వెళ్ళగలను అని ఇచ్చారు. ఇప్పుడు నేనేం చేస్తాను, 10th క్లాస్ కాబట్టి నెక్స్ట్ అదే ఎక్కువ వాటి మీద ఫోకస్ చేసి ఇంటర్లో వాటిలో కూడా కాలేజ్ టైంలో కూడా నేను వాటి మీద ఫోకస్ చేసి అటువైపు వెళ్తే నేను సక్సెస్ఫుల్ అవ్వగలను. అందుకే ఈ కెరీర్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది శ్రవంతి ముందే. అండ్ ఇక్కడ మీ ఆక్యుపేషన్స్ కూడా ఉన్నాయి. డిజైన్ మేనేజర్స్ అంటే ఈ సబ్జెక్ట్స్లో ఆర్కిటెక్ట్ అంటే చాలా ఆక్యుపేషన్స్ ఉంటాయి దానిలో. సో దీనిలో డిజైన్ మేనేజర్స్, ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ అంటే ఆర్కిటెక్ట్లో ఇవన్నీ సబ్ అన్నమాట, సబ్ డివిజన్స్. వాటిల్లో ఆక్యుపేషన్స్ నేను తీసుకోవచ్చు. సో వీటిలో ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా మీరు? అదే ఆర్కిటెక్ట్లోనే అవి వాటిలో ఉంది అది కూడా అక్కడ. ఓకే, దట్స్ గ్రేట్. సో నెక్స్ట్, యువర్ కెరియర్ పాత్ అనాలిసిస్. అంటే ఇక్కడ మనం ఒక కెరియర్ చూస్ చేసుకుంటే వాటి ఫీజు, హార్డ్ వర్క్ ఎంత పెట్టాలి, ఫీజు ఎంత కట్టాలి, అలానే మనకి రిటర్న్ శాలరీ ఎంత వస్తుంది, ఇదంతా ఉంటుంది. సో ఇక్కడ మనం రఫీ ఆర్కిటెక్ట్ చూసినట్టయితే ఫీజ్ మీడియం, డిమాండ్ హై, శాలరీ మీడియం, లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ మీడియం. సో అన్నీ బెటర్గానే వచ్చాయి. ప్రిపరేషన్ కూడా మీడియంగా ఉంటే చాలు. సో అవర్ కెరియర్ అసెస్మెంట్ ఓకే, ఇది అవసరం లేదు, ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనం. సో ఇది రఫీ కెరియర్ అన్నమాట. సో మీ అందరికీ కూడా కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మీ కెరియర్ ముందే చూస్ చేసుకొని టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క మినిట్ని మీ కెరియర్ మీద స్పెండ్ చేయండి. మీ కెరియర్ని చాలా అందంగా డిజైన్ చేసుకోండి. సో ఈరోజు రఫీది తీసుకుందాం. రేపు ఇంకొక అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకొక 18 యొక్క కెరియర్
మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు ఒక పాయింట్ మర్చిపోయారు, మా కెరియర్ Yeah. కౌన్సిలర్ ఉన్నారు కదా, ఆయన గురించి ప్లీజ్ టెల్. ఆయన గురించి ఒక ఇప్పుడు మాటలో. మీరు ఒక కెరియర్ కౌన్సిలర్ మీకు కావాలి. ఇప్పుడు మీకు ఇంజనీరింగ్ అని వచ్చింది ఈ రిపోర్ట్లో, కానీ మీకు డాక్టర్ అవ్వాలని ఉంది. మీరు అందులో ఇంట్రెస్ట్ లేదు, అది అవాయిడ్ చేయాలని ఉంది. మీ కెరియర్ కౌన్సిలర్ ఏం చేస్తారంటే, మాకైతే శివ సార్ ఉన్నారు, మీ కెరియర్ కౌన్సిలర్ చాలామంది ఉంటారు. వాళ్ళలో మీరు ఏం చేస్తారంటే, మీకు డాక్టర్ అవ్వాలని ఉంది కాబట్టి దాని వైపు మీకు స్కిల్స్, ఎబిలిటీస్ ఇవన్నీ పెంచుతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పేరెంట్స్ ఒకళ్ళు అనుకుంటారు డాక్టర్ అవ్వాలని, కానీ మనకేమో ఇంకొక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ రెండు మ్యాచ్ అవ్వాలి, కౌన్సిలర్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో నేను ఒక్క లాస్ట్ రిక్వెస్ట్, మన ట్రైనర్ శివ సార్ గురించి ఏదైనా ఒక మాటలో చెప్పచ్చు కదా. ఆయన ఎలా ఉంటారంటే అందరికీ నచ్చేలాగా కరెక్ట్గా మోటివేట్ చేస్తారు మనల్ని, ఇందువైపు వెళ్ళొచ్చు నువ్వు. అందుకే మా కెరీర్ రిపోర్ట్ కూడా ఇప్పుడు మాకు ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. అందుకే కెరీర్ మ్యాప్ కూడా మాకు ఇచ్చారు. ఓకే, సో గ్లాడ్ టు బీ హియర్. మీ కెరియర్ చెప్తున్నందుకు. ఇలానే మీ కెరియర్ మంచిగా చూస్ చేసుకున్నారు ప్రజెంట్ అయితే. సో ఆ ఫీల్డ్లో ఇంకా బాగా రన్ అవ్వాలని, ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్, జై అన్న.